వెల్కమ్ టు M1 న్యూస్. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా చెర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్లో ఆయన చిత్రపటానికి కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు మీస సత్యనారాయణ, అందే అశోక్, బొగ్గు మల్లేశం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని, ఆయన పోరాట స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ట్యాంక్ బండిపై దొడ్డి కొమరయ్య కంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామల్ల అనిల్, శివగారి అంజయ్య, ఈరి భూమయ్య, యాట భిక్షపతి, బండారి అంజయ్య, సూర్ణ శ్రీకాంత్, అందె చందు, షెట్టెబాబు, తిగుళ్ల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను సాధిద్దాం, దొడ్డి కొమరయ్య సాకలైలమ్మ గారి ఆశయాలను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈరోజు తెలంగాణ తొలి అమరుడైన కుర్మ ముద్దుబిడ్డ, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా చేర్యాల డివిజన్ మరియు అన్ని మండలాల కుర్మ సంఘం నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు అందరం కలిసి పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఆ రోజు దొరల గడీల బద్దలు కొట్టి మన పేదల భూములను పంచిన ఏకైక తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఎన్నో కుటుంబాలను, ఎన్నో మన తెలంగాణ సాయుధ పోరాటంలో అన్ని రాజకీయాలను, దొరలను, అణగారిన వర్గాలను మీదికి తెచ్చి ఆయన భూములు పంచి మళ్ళీ ఈరోజు ఎన్నో లక్షల కుటుంబాలను ఆదర్శంగా ప్రయోడైన మన దొడ్డి కొమరయ్యను వర్ధంతి సందర్భంగా ఇవాళ ఏంటంటే అధికారికంగా జరగడం జరుగుతుంది. కానీ మన ట్యాంకు బండి మీద ఖచ్చితంగా విగ్రహం పెట్టి ఖచ్చితంగా అధికారికంగా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఈ కుర్మ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము. జై దొడ్డి కొమరయ్య ఆశను సాధిద్దాం. రైతాంగ సాయుధ పోరాట యోధులు తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా చేర్యాల మండల కుర్మ సంఘం, వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అయ్యా నీ బాంచన్ కాల్మొక్త అన్నటువంటి నిజాం రజాకార్ల అకృత్యాలను, అన్యాయాలను, దేశ్ముఖ్ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ నిజాం రజాకార్ల జరిపినటువంటి తుపాకీ తూటాలకు నేల కొరిగినటువంటి తెలంగాణ తొలి అమరుడు, ఒక గొప్ప తెలంగాణ చెగువేర లాంటి, తెలంగాణ భగత్ సింగ్ లాంటి విప్లవ వీరుడు మన దొడ్డి కొమరయ్య అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక సామాన్య బీసీ సామాజిక వర్గం, కుర్మ కులంలో పేద మధ్యతరగతి గొర్రెల కాపర్ల కుటుంబంలో పుట్టినటువంటి దొడ్డి కొమరయ్య ఆనాడు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసి దున్నేవాడికే భూమి కావాలని ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగినటువంటి రైతాంగ సాయుధ పోరాటంలో దున్నేవాడికే భూమి కావాలని 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసి 10 లక్షల ఎకరాల భూములు పంచినటువంటి చరిత్ర దొడ్డి కొమరయ్య లాంటి మహనీయులకు ఉందని సందర్భంగా గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి మహనీయుని మరియు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ట్యాంకు బండిపై ఆయన కంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి సముచిత న్యాయం కల్పించాలని సందర్భంగా కుర్మ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దొడ్డి కొమరయ్య విగ్రహం ట్యాంకు బండి మీద పెడదామని చెప్పిండు. అది కూడా మేము ఇంకా మా ప్రభుత్వం తరఫున మా దొడ్డి కొమరయ్య కార్మికుల కోసం, ఖర్చుల కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి. దొడ్డి కొమరయ్య విగ్రహం కూడా మా ట్యాంక్ బండి మీద మా సీఎం లెవెల్లో మేము ప్రభుత్వం ఉన్న రోజులలో దొడ్డి కొమరయ్య విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టిస్తామని ఆదేశం. 1925 నుండి ముస్లింల రాజ్యమైంది. ఇక్కడ గాంధీ ఏమో ఢిల్లీలో ఉంటాడు. మన బ్రిటిష్ వాళ్ళకి మన తెలంగాణనప్పుడు తాకట్టు పెట్టిండ్రు. గాంధీ టాటా జైల్లో ఉండి తను పోరాటం చేసి 1947లో ఈ పోరాటంలో మన వాళ్ళంతా ఐక్యమై పోరాటం చేస్తే అప్పుడు వేలాది మంది, లక్షలాది మంది పోరాటం చేస్తే సామాన్య ప్రజలు, పేదలంతా ముందులో మన తొలి వీరుడు దొడ్డి కొమరయ్య అమరుడైండు. అప్పుడు జనం రెచ్చిపోయింది, తెలంగాణ సాయుధ పోరాటం అయింది.
అప్పుడు నైజాం రాజులు వెనుక పోయినరు. మనకు అప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది. మన తెలంగాణ అప్పుడు 1951లో మన తెలంగాణ ప్రభుత్వంలో నైజాం ప్రభుత్వం విడి అప్పుడు మన కమ్యూనిస్టులు 20 సూత్రాలు పెట్టిండ్రు. అందులో ఓట్లు కావాలి, వాళ్ళు ఈ రాజుల పరిపాలన పోవాలని ఓట్లు పెట్టిండ్రు. అప్పుడు ఓట్లు వచ్చినాయి. అప్పుడు ప్రతి పేదవానికి కూడా ఓట్లు గెలిచినకే ఓటైంది. అప్పుడు సిపిఐ తరఫు నుంచి 95 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అప్పటి నుంచి పేదవాళ్ళకు అవకాశం వచ్చింది. అలాగే ఈ 88వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం ఉద్యమం దండలు వేసుడు నడుస్తుంది. అదే ఐక్యతతోటి ఈ సామాన్య అన్ని కులాల పేద ప్రజలు ఐక్యత అయి వాళ్ళ ఆశయాల కోసం పోరాడి ఇట్లే ఉద్యమం నడిచి బాగుపడాలని ప్రజలకు నా విజ్ఞప్తి.